తీసుకొచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ సారు. మరి 60 సంవత్సరాలలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేయలేనటువంటి అభివృద్ధిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత మరి ఎంతో అభివృద్ధి చేసినటువంటి గారుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరుడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అన్నలారా. మరి ఈరోజు అమ్మఒడి కావచ్చు, ఆసరా పింఛన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు చేసినటువంటి ఘనత, తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరైనా అంటే మన కేసీఆర్ సారు. మరి మొన్న 5 నెలల క్రితం జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనే మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి గద్దెనెక్కిండు ఈరోజు రేవంత్. మరి ఇక 6 గ్యారంటీలు అన్నాడు, వాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు ఫ్రీ అని చెప్పి బస్సులను బంద్ పెట్టిండు. మరి ఆ బస్సులను బంద్ పెట్టింది కాక ఆటోలకు ఉపాధి లేదు. ఆ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ పట్టుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కలిగిందంటే అది కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అన్నలారా. మళ్ళీ సారు కారు సర్కారు కేసీఆర్ రావాలంటే మీ అమూల్యమైనటువంటి ఓట్లను వెంకటరామారెడ్డి అన్న గారి కారు గుర్తుపై వేసి గెలిపించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నలు ఇంతమంది ఉన్నారు, ఎవరి చేతులు పైకి వేస్తలేవు. చేతులు అందరూ లేపాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. వెంకటరామారెడ్డి అన్న గారి కారు గుర్తుకే ఓటు. జై కేసీఆర్, జై కేసీఆర్. చలో గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక. గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక. అంబులెన్స్